ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, నారాయణం ఎప్పుడొస్తుంది? నా జాబిలిని ఎప్పుడు తీసుకొస్తుంది? రాత్రి అస్సలు నాకు నిద్ర పట్టలేదు తెలుసా? తప్పకుండా వస్తుంది నాన్న. ఏమో పున్నమి, జాబిలిని చూసేంతవరకు నా మనసుకి ప్రశాంతత లేదు. చాలాసార్లు ఇలాగే నమ్మి బాధపడ్డాం. ఈసారి కూడా అలాగే జరిగితే తట్టుకోవడం మా వల్ల కాదు. అవును, ఈసారి తట్టుకోలేం. అలా జరగదు నానమ్మా. అమ్మ ఖచ్చితంగా జాబిలిని తీసుకొస్తుంది. దానికి సాక్ష్యం ఇది. రాజముద్ర. మహారాజా వారు, ఇదిగోండి మీరు అడిగిన హారం. బాగా చేశావు. నా బిడ్డకి నేను వేసింది ఇదే ఇదే. అమ్మా, మన వంశాచారం ప్రకారం మన వంశంలో తొలిచూరు ఆడబిడ్డకు వేసే మొదటి కానుకమ్మా ఇది. హ, చూడమ్మా. అమ్మా, నా బిడ్డ జాబిలికి వేసానమ్మా ఇది. అమ్మా, దాని మీద నా పేరు కమల పేరుంది చూడు. పున్నమి, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ అమ్మ తీసుకొస్తానని చెప్పిన సాక్ష్యం ఇదేనేమో. అవునానమ్మా, ఆ సాక్ష్యం ఇదే. అవునమ్మా, దీన్ని బట్టే మనం జాబిలిని గుర్తించగలం. చెప్పు పున్నమి, ఎలా వచ్చిందో చెప్పు. చెప్పు పున్నమి, ఎలా వచ్చింది ఇది? మా అమ్మ ఈ సాక్ష్యాన్ని తీసుకుని బయలుదేరుతుంటే ఎవరో దొంగ వచ్చి దీన్ని దొంగలించాడంట. అందుకే అమ్మ రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఇన్నేళ్లుగా దాచిన సాక్ష్యం ఎప్పటికైనా మీకు చేరాల్సిన సాక్ష్యం. ముఖ్యంగా జాబిల్లిని మీకు దగ్గర చేయాలన్న అమ్మ సంకల్పం దృఢమైంది. అందుకే ఆ దేవుడి దయ వల్ల ఆ దొంగ నాకెదురయ్యి ఈ ముద్రని అప్పగించాడానమ్మా. ఇదంతా చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తోంది. నిజమేనమ్మా. నిజమా కాదా అంటావేంటి? నిజమే. ఆ ముద్ర సాక్ష్యం అది. నా జాబిల్ వచ్చేస్తుంది, నాకు నమ్మకం కలుగుతుంది. శివ, అమ్మా, నా జాబిల్ వచ్చేస్తుందమ్మా. అమ్మ పున్నమి, నారాయణమ్మకి ఫోన్ చేసి నా జాబిలను తీసుకొచ్చేయమని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నేను అమ్మకప్పుడే ఫోన్ చేశాను నాన్న, కానీ ఫోన్ కలవడం లేదు. గనీకి కూడా చేశాను, ఎవరూ ఎత్తలేదు. నానమ్మా, రేపు జాబిల్లి వస్తుంది. ఇంక మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అసలైన వారసురాలుండగా నేను వారసురాలి స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. అమ్మ జాబిల్లిని మీకు అప్పగించాక నేను అమ్మతో పాటు గూడెంకి వెళ్ళిపోతాను. పున్నమి, అవునమ్మా, జాబిల్లి వచ్చినా సరే జాబిలితో పాటు నువ్వు కూడా ఉండాలి.
ఎప్పుడు వెళ్ళిపోతానని మాత్రం చెప్పకు, ఎందుకంటే నువ్వంటే కూడా నాకు ప్రాణం. అవును పున్నమి, ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. వారసురాలు లేని లోటు నువ్వు తీర్చావు. లేదనుకున్న వారసురాల్ని మీ అమ్మ తీసుకొస్తోంది. కాబట్టి మీరిద్దరూ మాతోనే ఉండాలి. అలా అని నాకు మాటివ్వు. మాటివ్వు పున్నమి. నువ్వు లేకపోతే నేనుండలేను. మీది విడదీయరాని బంధం. అవును. పృథ్వీ, రాజావారి ఫోటోని జాగ్రత్తగా పెట్టించు. అలాగే రాజమాత. అసలు అమ్మకి రాజముద్ర ఎలా దొరికింది? జాబిల్లి ఎప్పుడు దొరికింది? చిన్న అనుమానం కూడా రాకుండా ఇన్నేళ్లుగా ఎలా దాచింది? నాకు కూడా ఎందుకు చెప్పలేదు? పెద్దమ్మ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి అగ్నిదేవది? మయూక పెళ్లి గురించి. అవును. ఇప్పుడు మయూక పెళ్లికి అంత తొందరే వచ్చింది? మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మేము ఒక సంబంధం చూసామత్తయ్య. ఆ, మయూకి కూడా ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. అవును. ఓ, చూసేసుకున్నారా? ఆ అబ్బాయి కూడా మయూకని ప్రేమిస్తున్నాడు. మయూకమ్మని కూడా ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వకీల్ సాబ్ అయితే కాదు. ఎవరా అబ్బాయి? మయూకని ప్రేమిస్తున్నాడా? ఎవరై ఉంటాడు? ఎవరతను? మన వంశ ప్రతిష్ట నిలబెట్టగలిగిన సమర్థుడైతే నాకేం పర్వాలేదు. కనీసం మన స్థాయికి సరితూగేవాడైతే పర్వాలేదు. పోనీ మయూకను కష్టపెట్టకుండా చూసుకుంటాడన్న నమ్మకమైనా మీకుందా? నాకు నమ్మకం ఉంది నానమ్మా. పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే వాళ్ళ పెళ్లి జరిపించేద్దాం పెద్దమ్మా. ఇంతకీ అబ్బాయి ఎవరు? నమస్తే పెద్దమ్మా. నమస్తే. బావా? పున్నమి వాళ్ళ బావా? అవును పెద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.